హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చామోస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్. వ్యాలంటైన్స్ డే స్పెషల్ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఇలా జల్లెడని కానీ స్ట్రైనర్ని కానీ తీసుకోవాలి. దాంట్లో 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా మంచిగా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1/2 కప్ వరకు పంచదార తీసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు వరకు మెల్టెడ్ బటర్ని తీసుకోవాలి, లేదా ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సర్ జార్ మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. దీన్ని ముందుగా మనం జల్లించి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లో వేయడం వల్ల చాలా స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది, లేదా మనం బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో బీటర్తో కానీ స్పాచులాతో కానీ కలుపుకోవాలి. మీరు స్పాచులాతో కలుపుకున్నట్టయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల కేక్ చాలా స్పంజీగా ఉంటుంది. దీంట్లోనే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుని కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపితే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ పాలను వేయకుండా కొంచెంగా వేసి కలిపితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పట్టింది. ఆ తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలిపితే మనకి కేక్ చాలా బాగుంటుంది. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఆ తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఒక బేకింగ్ ట్రేకి బటర్ రాసి బటర్ పేపర్ వేసుకోవాలి. కేక్ టిన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇక్కడ గ్యాప్స్ లేకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మన కేక్ టిన్ని ట్యాప్ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఉండవు. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకుని దాని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని దీంట్లో స్లోగా అరేంజ్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీనిని మనం 35 to 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. నేను 40 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కేక్ చాలా బాగా బేక్ అయి ఉంది. మనకి కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని కేక్ మధ్యలోకి గుచ్చి ఒకసారి పైకి తీసి చూస్తే తెలిసిపోతుంది. చూడండి టూత్పిక్ ఎంత క్లియర్గా వచ్చిందో. ఇలా క్లియర్గా వస్తే కేక్ బాగా బేక్ అయినట్టు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ టిన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కేక్ మొత్తం కేక్ని పక్కన పెట్టి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా కేక్ని డీమోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసి చూస్తే కేక్ చాలా మంచి టేస్టీగా స్పంజీగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. కేక్ ఎంత స్పంజీగా సాఫ్ట్గా ఉందో మీరే చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి కేక్ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చామోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.